హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీలేఖ. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ లైఫ్ స్టైల్. ఈరోజు నా వ్లాగ్ చూపిస్తూ నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్నానండి. నా నిజ జీవితంలో నేను ఫేస్ చేసే విషయాన్ని మీ ముందు పెట్టాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిదీ నేను మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇది కూడా మీకు తెలియాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక వ్లాగర్గా, ఒక యూట్యూబర్గా ఎన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తాము అనేది అందరికీ తెలియాలనుకుంటున్నాను. జస్ట్ ఏదో కెమెరా ముందుకు వచ్చి వీడియోస్ చేసేస్తే అందరూ వీడియోస్ చూసేస్తారు అనేమి కాదు. చాలామంది నా వెనకాల ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటి, ఇంతకు ముందు కూడా ఇలానే అనుకున్నారు. సోకులు ఎక్కువ అలా ఇలా అని చెప్పి అనుకున్నారు. ఇప్పుడేమో అందంగా లేదు, ఏం లేదు, ఆయన తన వీడియోస్ ఎవరు చూస్తారు అని చెప్పి అనుకోవడం వింటున్నాను నేను ఈ మాటలు. నిజంగా చెప్పాలంటే అందం అంటే ఏంటి, అసలు అందంగా ఉంటేనే వీడియోస్ చేయాలా? నాకు అర్థం కావట్లేదు. అందమానికి అసలు ఏంటి రూపం, ఎట్లా ఉండాలి అందం అంటే? హైటు, వెయిటు, కలరు, లుక్స్ చూడడానికి అందంగా ఉంటే సరిపోతుందా? అందంగా ఉండి ఎలాంటి వెధవ పనులు చేసినా సరిపోతారా? నాకు అదే అర్థం అవ్వలేదు. నాకైతే చాలా బాధగా అనిపించింది. అందంగా ఉంటేనే వీడియోస్ చూస్తారు, అందాన్ని ఏమైనా కొరుక్కొని తింటారా ఏంటండి వీడియోస్లో చూసుకుంటూ కూడా కదా. నేను అందంగా ఉన్నానా లేదా అనేది నాకే తెలుసు. ఎందుకంటే ఓకే, నేను ఒప్పుకుంటా అందంగా లేను, అందంగా లేకపోతే ఏమైంది, కానీ నాకు మంచి క్యారెక్టర్ ఉంది. నేను చేసే ఏ వీడియో అయినా రియల్, జెన్యూన్ అనమాట. మంచి క్యారెక్టర్ ఉంటే సరిపోతుంది నా దృష్టిలో. అందంగా ఉండాలి అనేమీ లేదు. కొన్ని మాటలు మనకి చాలా లోతుగా తగులుతాయి. అందంగా లేదు, వీడియోస్ ఎవరు చూస్తారు, ఇట్లానే కొందరైతే బరి తెగించింది వీడియోస్ చేస్తుంది. మా పల్లెటూరులో ఇట్లాగే అనుకుంటారు కదా, బరి తెగించింది వీడియోస్ చేస్తుంది, అందరికీ ఇంటి విషయాలు చూపిస్తుంది అన్నట్లుగా అనుకుంటూ ఉంటారు. వీటన్నిటిని నేను ఫేస్ చేస్తూ వస్తున్నాను. నాకు మొదటి నుంచి అలవాటు అయిపోయిందో ఏంటో నాకు అర్థం కావట్లేదు. నా మ్యారేజ్ అయినప్పుడు కూడా, అంటే నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను కదా, లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు కూడా మా కులాన్ని ఎంచి నన్ను ఎన్నో మాటలు అనుకున్న వాళ్ళు ఉన్నారు. నా ముందుకొచ్చి మళ్ళీ మామూలుగా ఏమి తెలియనట్టు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇంకా నన్ను అర్థం చేసుకోకుండా, ఇంకా నా మీద అంటే ఇట్లాగా మాటలు పుట్టిస్తూ వస్తూ ఉంటే నిజంగా నా మనసుకు చాలా బాధగా అనిపిస్తుంది. అసలు నాకే డౌట్ వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఏంటంటే అసలు నేను నా కోసం బ్రతకాలా, నా కోసం, నా కుటుంబం కోసం బ్రతకాలా, లేదంటే చూసే జనాల కోసం బ్రతకాలా, చుట్టూ ఉండే జనాల కోసం, అంటే వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం మనం అన్నీ మూసుకొని మనలో ఎలాంటి టాలెంట్ ఉన్నా ఆ టాలెంట్ బయటకు రానివ్వకుండా అట్లానే ఉండాలా? ఇట్లాంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడే నేను కొంతకాలం మళ్ళీ వీడియోస్ స్టాప్ చేసేసాను. ఎట్లా అంటే సోకులు పడుతుంది, ఇయర్ రింగ్స్ పెట్టుకుంటుంది, లేదా హీల్స్ వేసుకుంటుంది. నేను హీల్స్ వేసుకుంటే ఏంటి, నేను హైట్ తక్కువ, మా వారు చూడండి ఎంత హైట్ ఉంటారో తెలుసు కదా. అట్లా మా వారు తీసుకుంటారు, నేను వేసుకుంటా. మా వారు తీసుకోకపోయినా నేనే తీసుకొని వేసుకుంటా. ఎవరికో నొప్పి వస్తుంది, నాకు ఏం అర్థం కాదు. ప్రతి ఒక్కరికి ఇదే ఏడుపు. నా భర్తకి నాకు లేనప్పుడు మీకెందుకంట అంత బాధ అసలు? లేకపోతే మా ఇద్దరిది సరైన జోడు కాదని, ఈడు జోడు మంచిగా లేదని, అట్లా అని ఏదో ఒకటి, ఏదో ఒక ఎలిగేషన్ అనమాట మా మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఎందుకు అనేది అర్థం కాదు. పోనీ నేనేమైనా యూట్యూబ్లో సక్సెస్ అయిపోయి ఫుల్గా మనీ వచ్చేసి సంపాదించేస్తున్నానంటే అదేం లేదు. చూసే చూడండి, నేను ఇంత స్ట్రగుల్ అవుతూ అసలు యూట్యూబ్ చేయడం అనేది చాలా కష్టమండి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కూడా సహకరించాలి. ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళు కూడా ఇసుక్కుంటూ ఉంటారు. మా వారే అంటారు, ఎప్పుడు చూడు చేస్తూ ఉంటావు, ఎందుకు వ్యూస్ రావు, ఏం రావు, మళ్ళీ దీనికోసం అవసరమా, టైం వేస్ట్ అది ఇదని విసుక్కుంటూ ఉంటా. అయినా నాలో నమ్మకాన్ని కోల్పోకుండా, విశ్వాసాన్ని కోల్పోకుండా నాకు నేనుగా సర్ది చెప్పుకొని, సరే ఇంకా బెటర్గా చేయాలి, ఇంకా బెటర్గా చేయాలి అని చెప్పి మళ్ళీ నాకు నేనే పుంజుకొని మళ్ళీ వీడియోస్ చేస్తూ ఉంటాను. వీడియోస్ ఆపేసినా కూడా. ఇదంతా చూసిన తర్వాత నాకు ఒక్క విషయం అర్థమైందండి. అసలు జెన్యూన్గా ఉంటే ఎవరికీ నచ్చదు. అంటే ఒకటి చూపిస్తూ ఒకటి చేస్తూ ఉంటే అప్పుడు నచ్చుతుంది. ఎలా ఉంటామో అదే విధంగా చూపిస్తే జనాలకి ఎవ్వరికీ నచ్చదు అని నాకైతే పూర్తిగా అర్థమైపోయింది. అసలు నేను మాత్రం ఒకటే విషయం చెప్తా అండి, నా వెనకాల నా గురించి మాట్లాడుకునేవాళ్ళు ఖచ్చితంగా వీడియోస్ చూస్తూ ఉంటారు. అందుకని చెప్తున్నా నేను. నా వెనకాల ఎన్నైనా మాట్లాడుకోండి, ఏదైనా అనుకోండి, కానీ జెన్యూన్గా నన్ను సపోర్ట్ చేస్తూ వీడియో చూసేవాళ్ళు 11 లేదా 12 మంది అయినా సరేనండి,
నేను కెమెరా ముందుకు వస్తాను, ఏం భయపడకుండా నేను ఎట్లా ఉన్నానో అదే విధంగా కాన్ఫిడెన్స్తో వీడియోస్ చేస్తాను. ఎవరు ఏం చేస్తారో చేసుకోండి, అంత ఏడుస్తారో ఏడ్చుకోండి నా వెనకాల. నేనైతే ఎవరో ఏదో అనుకుంటున్నారు అని చెప్పి మాత్రం బాధపడిపోయి బాగా ఓకే, బాధ అనేది కలుగుతుంది. కానీ దాని నుంచి నేనేదో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వీడియోస్ చేయడం మానేసి వాళ్ళు వీళ్ళు అనుకుంటారని చెప్పి ఆగిపోవడం అనేది మాత్రం జరగదండి. నా ఫ్యామిలీ సపోర్ట్ నాకు ఫుల్గా ఉంది కాబట్టి నేను హ్యాపీగా నేనేం చేయాలనుకుంటున్నానో చేస్తాను. మీరనేది కరెక్టే. ఓకే, అంటే ఎవరు అందంగా ఉంటేనే చూస్తారు అట్లా అని అంటున్నారు కదా. అందంగా ఉంటేనే చూసే వాళ్ళ కోసం అయితే కాదు నేను చేసేది. నన్నుగా చూసి నా వీడియోస్ ఇష్టపడే వాళ్ళ కోసమే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. ఓకే, లక్షల్లో వేలల్లో వ్యూస్ రావక్కర్లేదు, 30-40 మందే చూడనివ్వండి. ఓకే, ఆ 30-40 మందే నన్ను ప్రేమగా వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయిలాగా ఇష్టపడి చూస్తున్నారు కదా, అదే నాకు హ్యాపీ. కనీసం ఆ 30 మంది లేదా 20 మంది 10 మంది లేదా ఒక్కరైనా సరే మీకు అంత ప్రేమగా చూసేవాళ్ళు లేరు కదా, నాకు అదే హ్యాపీ. అసలు దేవుడిచ్చిన వరం అన్నట్టు ఒక ఫ్యామిలీలో వ్యక్తిగా నన్ను భావించి వీడియోస్ చూస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. అదే నేను సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నా సబ్స్క్రైబర్లకి అలాగే నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ కూడా ఒకటే విషయం చెప్తున్నానండి. మీరు కూడా నాలాగా సఫర్ అవుతున్నారేమో అని నేను అనుకుంటున్నాను. అంటే ప్రతి ఫ్యామిలీస్లో జరుగుతూ ఉంటుంది. ఎవరైనా కొంచెం ముందుకి ఒక స్టెప్ వేస్తున్నారంటే ఏదో విధంగా వెనక్కి లాగాలని ఇట్లా మన వెనకాల అంటే రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారన్నమాట. అది ఇదని చెప్పి ఏదో ఒకటి అంటూ ఉంటారు, మనల్ని కించపరిచేలా మాట్లాడుతూ ఉంటారు. ఓకే, ఏదైనా చేసుకునివ్వండి, మీరు మాత్రం సక్సెస్ అయ్యి చూపించండి దానికి. మనము దానికి అంటే వెంటనే రియాక్ట్ అయిపోయి తిట్టేసి ఇంకోటి చెడ్డవాళ్ళు అయిపోక్కర్లేదు. ప్రతిదానికి మనం రియాక్ట్ అవ్వక్కర్లేదు. మనం రియాక్ట్ అవ్వడం అనేది మన చేతల్లోనే చేసి చూపించాలి. అంటే మీరు ఏదైతే చేయలేరు అంటున్నారో దాన్నే చేసి చూపించాలి. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే చాలండి, బయట వాళ్ళ సపోర్ట్ కోసం ఏమీ ఆశించొద్దు. నేను ఇదే చెప్తున్నాను. ఇక ముందు నేను ఇంకా మంచి వీడియోస్తో రావాలనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా ఐడియా ఉంటే ఎలాంటి వీడియోస్ చేయాలని, కర్రీ వీడియోస్ కానివ్వండి, ఏదైనా ఫుడ్ ఐటమ్స్ గురించి కానివ్వండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను ట్రై చేస్తాను. ఇంకా మంచి వీడియోస్తో మీకు నచ్చే విధంగా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నానండి. మీ అందరికీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంతకు వీడియోలో మా పిల్లలు ముగ్గురాళ్ళు తయారు చేయడం చూపించాను కదండి. అంటే బియ్యం పిండిలో కొంచెం వాటర్ వేసి అలాగే ఫుడ్ కలర్స్ వేసి బాగా కలిపి ఆటలాడిన తర్వాత చేయించానమాట. అవి మనము ఇంట్లో ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ తయారు చేసుకోవచ్చు. ఒకప్పుడు శుద్ధ ముక్కని నానబెట్టి చక్కగా ముగ్గులు వేసేవాళ్ళు కదండి, అదే విధంగా వస్తాయన్నమాట. ఈ ముగ్గురాళ్ళు కూడా మనం కొంచెం వాటర్లో వేసుకొని నానబెట్టుకోవాలి. అంటే 1 నిమిషం నానితే సరిపోతుంది. నానిన తర్వాత ఒక చిన్న కాటన్ క్లాత్ తీసుకొని ఆ కాటన్ క్లాత్ పిండుకుంటూ మనము ముగ్గేసుకోవాలన్నమాట. మా పాప ఇక్కడ వేసి చూపిస్తుంది కదండి. ఇవిగోండి పసుపు దుంపలు అయితే ఉడికించి పక్కన పెట్టాను ఆరబెట్టడానికి. చాలా రోజులు అవుతుందండి వీడియో షూట్ చేసి, కానీ ఖాళీ కుదరక నేను వీడియో అయితే చేయలేదు. ఇవిగోండి ముగ్గురాళ్ళు ఈ విధంగా ఉంటాయి చూడండి. చాలా బాగా వచ్చాయి కదా. మా చిన్నమ్మాయి చక్కగా చేసింది, పెద్దమ్మాయి కూడా చేసింది. ఇవన్నీ మంచిగా ఉన్నవన్నీ మా పెద్దమ్మాయి చేసిందండి. కొన్ని అయితే మా బావగారు విరిచేశారు. ఇవేమింటో తినేవనుకొని ఉంటారు, అందుకని విరిచేశారు. ఇవేమో మా చిన్న పాప చేసిందండి చూడండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేశారు. మీరైతే పెద్దవాళ్ళైనా చేసుకోవచ్చు, లేదంటే పిల్లలకి హాలిడే ఉన్న రోజు చక్కగా వాళ్ళకి మనం ఇలా ఇచ్చామనుకోండి, కొద్దిసేపు ఆడుకుంటారు. తర్వాత ఇలాగ ముగ్గురాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఒక ఐడియాతో 2 పనులు అవుతాయి అన్నమాట, వర్క్ అవుతాయి. ఇదిగోండి ముగ్గురాళ్ళు అయితే ఇలా ఉన్నాయి. వైట్, గ్రీను, ఎల్లో, ఆరెంజ్ అన్ని కలర్స్ మీకు నచ్చిన కలర్ ఏదైనా ఓకే. బ్లూ కలర్ కావాలంటే చక్కగా బ్లూ కలర్ కూడా వేసుకోవచ్చు. వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.